ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. హలో బ్రో, ఏడా బ్రో గుర్తుపట్టినావా? నన్ను అభి అంటారు. అభి సికింద్రాబాద్ బోనాలకు రాలే. నన్ను అభి అంటారు, రామంటాపూర్. తెలియదా? నేను బజరంగాల్ అభి అంటారు. విన్నావా? హలో, నువ్వు బజరంగల్ అభి అంటారు. నేను ఛాన్సాలు కలవడానికి ట్రై చేసినా, నువ్వే యాక్టింగ్ చేసినావు అన్నారు. ఏం చెప్పాలి చెప్పు? ఏంటప్పుడు నేను కలుస్తా అంటే నువ్వే యాక్టింగ్ చేసినావు. వస్తున్నా, ఆడికి వస్తున్నా, ఏడికి వస్తున్నా అన్నావు. ఒక 5 నెలలకి అనుకుంటా. నువ్వు ఓయిలోనే ఉంటావా? లేవు హాస్టల్లా? ఓయిలు ఉన్నాడు. నేను లొకేషన్ పెడతాను తమ్ముడు. అరే నువ్వు నాయనా, నీకు 5 నెలల కింద ఫోన్ చేసా, నేను ఓయిలు ఉంటా రా అది అని చెప్పి మాట్లాడినావు. అదే తమ్ముడు, నేను ఓయిలు ఉండను, నేను లొకేషన్ పెడతారా? సరే, నేను నీ కుల ఫోనే అన్నా, నీ కుల ఫోన్లే నేను ఆడికి వస్తా అని చెప్పినా, నువ్వు 5 అని చెప్పి మాట్లాడినా, నువ్వు ఇల్లేవు. తమ్ముడు ఇప్పుడు ఏమంటున్నా అంటే, నాతో పని ఉంటే కనుక నేను లొకేషన్ పెడతారా తమ్ముడు? లొకేషన్ అయితే మనం మాట్లాడదాం, ఓకేనా అన్న? అంటే బండి సంగతి వచ్చాను. బండి సంధ్య అంటావేనా నన్ను? నేను 10 అంటే నేను కుల ఫోన్ అంటే నువ్వు మళ్ళీ ఉల్టా మాట్లాడుతావు. బండి సంధ్య నాకు బండి సంధ్య కూడా తెలియదు నాకు. జైల్లో పోతావు తమ్ముడు నువ్వు. సరే, నాకు లొకేషన్ పెట్టు డార్లింగ్. నేను నీ కుల ఫోనే నా సర్టిఫికేట్ పెట్టానా? నా కులం సర్టిఫికేట్ లొకేషన్ పెట్టు. హలో తమ్ముడు, డార్లింగ్ చెప్పు. ఏడుంటావు? నేనా రామంతపూర్ అభి అంటారు. నేను బజరంగల్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కన్వీనర్. నేను నీతో మాట్లాడదా అని చెప్పిన. నేను నీ కుల ఫోన్ నేను ఆయన పిచ్చినోడేవాడు? తిట్టినోడు ఓడో 100 మంది మాట్లాడతారు. నేను సికింద్రాబాద్ ఉన్నా. నీ ఫోన్ లోకి తిట్టింది నా ఓడ చెప్తాడు చెప్పు. నేను తిట్టాను, నా మునగాడు ఉన్నాడా చెప్పు డార్లింగ్. సరే తమ్ముడు, తప్పు చేస్తే ఎవరినైనా తిట్టచ్చు కానీ ఎక్కువ తిట్టినోడు ఓడైనా ఉంటాడు. ఇప్పుడు 100 మంది ఉంటారు, మనం పబ్లిక్ ఉంటాం, మనం తిట్టినోడు ఓడ ఉంటాడు చెప్పు. అట్లే తమ్ముడు. డార్లింగ్ చెప్పు. మీరు నిజంగా సనాతన ధర్మ రక్షకులు అయితే తాగిర్రా 100 మాటలు చెప్తున్నా. అమ్మ తోడు నీ మీద ఒట్టు నేను తాగలే. శ్రీరామచంద్రుడి మీద ఒట్టేసి మీరు గంజాయి తాగలేదు. శ్రీరామచంద్రుడు ఎందుకు రా నాయన? నీ మీద ఒట్టు సంపాద్ డార్లింగ్. నీ మీద ఒట్టు నేను తాగలే. సికింద్రాబాద్ తాగలే నేను. తమ్ముడు, బండి సంజయ్, మీరు బండి సంజయ్ సంబంధం రా నాయన. నేను హిందుత్వం ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నా. నువ్వు చెప్పు. నేను హైదరాబాద్ సెంట్రల్ సిటీ కన్వీనర్ బజరంగ్ అని చెప్తున్నా ఇంత మంచిగా. తమ్ముడు, బండి సంజయ్ తోని ఆటో వెనకాల బజరంగ్ దళ్ తీసుకొని పోయి మీరేగా మీ ఫోటోలు అన్ని తీసిన నేను ఉన్నాయి కదా తమ్ముడు. ఈ నెంబర్ అయితే మీదేగా? చెప్పు డార్లింగ్. మన పదం కాదు తమ్ముడు, అది విదేశీ పదం. విదేశీ పదమా? నేను విదేశీ ఆయన మరి విదేశీ అయితే స్వదేశీ తమ్ముడు. స్వదేశీ అంటే ఏంది? మొత్తం గ్లోబే మనది. గ్లోబే మాది. హిందుత్వ సాంప్రదాయమే మాది. అన్ని ప్రతి ఒక్క దేశం మాది. గంజాయి తమ్ముడు మీరు మంద? అరే నాయనా, నా ఫోటో చూసుకో ఉవ్వనని అడుగు. నన్ను గుర్తుపట్టినోడే లేడు. విన్నావా? రేపు పొద్దుగాల ఫోన్ చేస్తా, నాతో డిబేట్ కి రా. నువ్వు మీడియాకి వస్తావు కదా, నాతో డిబేట్ కి రా. బండి సంజయ్ తీసుకొని మీ ఇంటికి వస్తా, సరేనా? అరే బండి సంజయ్ ఓడరా నాయనా, నాకు బండి సంజయ్ తెలియదు. నా అవునా? బజరంగల్ అయితే బండి సంజయ్ తెలుసు. అరే నేను బజరంగల్ ఆర్గనైజేషన్ రా నాయనా, నాకు బండి సంజయ్ తెలియదు.
బండి సంజయ్ ఎవరు? ఫస్ట్ నువ్వు ఎవరు? సరే తమ్ముడు, నువ్వు పోయినావు కదా బండి సంజయ్ దగ్గర పోయినావుగా, నేను చూపియాలి ఎవరు? సరే పంపి, నా ఫోటో నాకు పంపి. నేను పంపిస్తాను వాట్సాప్. సరే పంపి 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 డార్లింగ్ పంపి. పంపిస్తాను. హలో, జై సమ్మక్క సారక్క జై పోషమ్మ ఎల్లమ్మ. మీరు ఎందుకు ఫోన్ కట్ చేస్తారు తమ్ముడు? అన్నా నువ్వు అరే శాంసన్ శాంసన్ రే కృష్ణ తీరా రే శాంసన్ రే కృష్ణ తీరా ఫస్ట్ కృష్ణ గుడ్లు ఎందుకు మొత్తం లేదు భారతీయ చెప్తా, ఫోన్ కట్ చేయకుండా అట్లానే చెప్తున్నా. చెప్పురా బాబు చెప్పు, ఇంటే బరాబర్ చెప్పు చెప్పు. తమ్ముడు బజరంగ్ దళ అయితే మీది? ఏ తెలు కాదురా, హిందూ నేను. చెప్పురా నువ్వు చెప్పు. నాకు ఫోన్ చేసి నువ్వు చెప్పంటావు. నువ్వు ఎవరివిరా, హిందువా క్రిస్టియనా? నువ్వు నేను భారతీయులు. ఎక్కడ భారతీయుడు? మొత్తం మొత్తం దేశాన్ని నాశనం చేసి నువ్వు ఎక్కడ భారతీయుడు? నువ్వు ఎడికి వచ్చిందా భారతీయత నీకు? అరే నీ యేసుడు జరుగుతుందా స్వీకరించరా? హలో అరే నా నీకు కథ పెడతా.